ఎస్ఎన్ఆర్ పార్క్లో ఉదయం 5:30 నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఈ పార్కులో ఒక 5,000 మంది వస్తారు. 5,000 మందిలో బ్రహ్మాండంగా ఉదయం నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ పార్కులో చేస్తే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎత్తినటువంటి నాయకులు రాపోల్ రాములు గారు, అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి ఈ వార్డుకు సంబంధించినటువంటి బొమ్మకు సీన్ గారు, ప్లస్ పక్కన హరినాథ్ రెడ్డి గారు, మిగతా కిషోర్ గౌడ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కలవాలన్న ఉద్దేశంతో అంటే ఈ మున్సిపాలిటీలో 70,000 ఓట్లు ఉంటే ఈ పార్కుల్లో దాదాపు 10,000 మంది ఉంటారు. కనుక అందరినీ కలవాలని పొద్దున 5:30 నుంచి చేస్తూ ఉన్నాం. మరి మా ఎంపీ అభ్యర్థి పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఆమె కూడా ప్రతి వ్యక్తిని కూడా కలవడం జరిగింది. మరి ఇది పెద్ద ఎత్తున గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రాంతంలో ఖచ్చితంగా గెలవాలి, మరి గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఎమ్మెల్యే లేడు మనకి ఈ ప్రాంతానికి. మల్లారెడ్డి ఎమ్మెల్యేని గెలిపించారు, ఆయన ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. కనీసం మనం ఎంపీ గెలిపించుకుంటే మనకు గౌరవం ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ 5 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఉంటుంది కదా. ఈ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే మనకి ఏ హోదాలు ఉన్నాయి చెప్పండి, మీరు ఆలోచించండి. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా మనం ఎంపీని గెలిపించుకోవాలి. దయచేసి మీరు చాలామంది, కొంతమంది ఏదో ఈటల రాజేందర్ తిరిగిపోతుండు, ఇంకొక మళ్ళీ ఆయన తిరిగిపోతుండు అని కాకుండా ప్రభుత్వం మనకు గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళు అయితే సరే, మిగతా 5 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళు అనేది మాకు ఉన్నది అవకాశం. కానీ 5 ఏళ్ళు అయితే ఉంటుంది కదా. ఈ 5 ఏళ్ళల్లో పనులు జరగాలంటే, ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే, డెవలప్ కావాలంటే మనము తప్పనిసరిగా ఎంపీ కానీ గెలిపించుకోవాలి. ఈ ఒక్కటి మీరు ఆలోచించి మన ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి మనం డెవలప్ కావాలంటే మన నిధులు ఏ కోశాన్ని సరిపోవు. మనం ఈ పార్కును వీళ్ళు వచ్చి దీన్ని పట్టించుకోలేదు చాలా రోజులు. పందులు, కుక్కలు బొరిన ఈ ఫోటోలు చూసినాం మనమంతా. అప్పుడే ఎలక్షన్ కాకముందుకే మనం చూసినాం. అది ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడే దీన్ని పట్టుబట్టి చేయించాడు కమిషనర్ గారు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లను పనిచేయనియలే ఈ మల్లారెడ్డి, వాళ్ళు పనిచేయలే. ఒక అవగాహన లేని మేయర్ని తీసుకొచ్చి పెట్టి పాపము నాశనం బట్టి 20 ఏళ్ళు వెనకకు పోయింది మున్సిపాలిటీ. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఒకటే, అందరూ చదువుకున్న వాళ్ళు, మీరందరూ కూడా మామూలు వాళ్ళు కాదు, అనేక రకాల సంవత్సరాలు పనిచేసే వాళ్ళు మీరంతా. కాబట్టి మీరు మీ వంతుగా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి ఖచ్చితంగా మన కాంగ్రెస్ వైపు తీసుకురండి. మీ బీజేపీకి వచ్చిన వేస్ట్. సెంట్రల్నే ప్రభుత్వం మోడీ గారు ఓడిపోబోతూ ఉన్నట్టు జెండాలన్నీ గాలబెడుతున్నారు అక్కడ. ఉత్తరప్రదేశ్లో, తర్వాత పంజాబ్లో, హర్యానాలో, మేఘాలయలో చూస్తే, సిక్కింలో చూస్తే జెండాలన్నీ గాలబెడుతున్నారు. కారణం ఏంటిది? అక్కడంతా కూడా వెక్స్ అయిపోయాం. కాబట్టి అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా వాళ్ళు దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టింది కాబట్టి తిరుగుతూ ఉన్నారు. దయచేసి మీరు ఈ 2 పాయింట్లను గుర్తుపెట్టుకొని, ఏమంటాడంటే ఈటల రాజేందర్ సెంట్రల్లో మంత్రిని అవుతా అని చెప్తా ఉన్నాడు. ఆయన అక్కడ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈయన మంత్రి అయ్యేది లేదు, గెలిచేది లేదు. దయచేసి మొదటిసారి ఒక మహిళకు అవకాశం వచ్చింది. బోడుపల్ పార్క్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ పార్కర్స్ని కలవడం, ముఖ్యంగా ఇప్పుడు మనం మల్కాజ్గిరి సీట్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతాము. గతంలో 10 సంవత్సరాలు నిజంగా చాలా వెనుకబడిపోయింది మల్కాజ్గిరి. ఎందుకంటే నేను గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 సంవత్సరాలు ఈ ప్రాంతకు సేవ చేయడం జరిగింది. గ్రామాల్లో విలేజెస్కి ఫండింగ్ ముఖ్యంగా సీసీ రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్, అంగన్వాడీ, డ్వాక్రా బిల్డింగ్స్ ఇవన్నీ శాంక్షన్ ఇచ్చి నాకు అవగాహన ఉంది పూర్తిగా. గతంలో ఇంటర్నల్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా మినరల్ ప్లాంట్స్ కానీ అట్లా అన్నీ ఇచ్చి నేను కూడా చాలా వరకు కోట్ల నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. మెడ్చల్, కీసరా, షామీర్పేట్, గట్కేసర్, ఉప్పల్కి కూడా ఎన్నోసార్లు నేను వచ్చి ఫౌండేషన్ ఇనాగ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. గతంలో మహేందర్ రెడ్డి గారు మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా, మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాకు ప్రత్యేక స్థానం ఉంది. 10 సంవత్సరాలు ఇక్కడ నేను సేవ చేసిన, ఆయన 15 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉండి అక్కడక్కడ తిరుగుతుండే. మన గ్రామాలు, ప్రతి గ్రామానికి పల్లె తెలుగు అట్లా పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రోగ్రామ్స్ వచ్చి ఇక్కడ అవగాహన లీడర్స్ ద్వారా కూడా ప్రజలలో తిరిగి అవగాహన ఉంది. ముఖ్యంగా మొన్న మినిస్టర్ అయినప్పుడు గతంలో మహేందర్ రెడ్డి గారు కూడా ఫండింగ్ చేయడం జరిగింది 2014లో. కాబట్టి నేను 10 సంవత్సరాలు ముఖ్యంగా క్యాండిడేట్ నేను కాబట్టి నేను 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిన, నాకు అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చి వాళ్ళు మీరు నాన్ లోకల్ అని అంటే
ఎవరు ఇక్కడ స్థానికులకు అందరూ తెలుసు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని. వాళ్ళు అక్కడ గజ్వేల్లో లోకల్ అంటారు, హుజురాబాద్లో లోకల్ అంటారు, మరి ఇక్కడ లోకల్ అంటారు. వాళ్ళు ఎక్కడ లోకల్ అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ 2 times ఓడిగొట్టిండ్రు, ఇప్పుడు కూడా 3 times హ్యాట్రిక్ ఓడిపోవడం జరుగుతుంది. నేను కూడా హ్యాట్రిక్ జెడ్పీ చైర్పర్సన్, 3 terms జెడ్పీ చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇంకా నేను కూడా ప్రజలలో అవగాహన ఉంది. కొంతమంది అనుకుంటారు ఏం మాట్లాడుతుంది అనుకుంటారు, అంటే కొంతమంది ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్క టాలెంట్, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పనులు చేస్తారు, కొంతమంది ఇక తిట్టుడు అవన్నీ స్టేజ్ల మీద పెద్ద మాట్లాడడం గొప్ప కాదు. మేము కూడా ప్రజల కోసం ఎక్కడైనా పోతాం, ఎక్కడైనా నిలదీస్తాం. ప్రభుత్వం పైన మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మల్కాజిగిరి ప్రాంతం నుంచి మీరు గతంలో ఎంత ఇబ్బంది పెట్టినా కూడా గత ప్రభుత్వం నిజంగా చాలా అధ్వానంగా అవమానాలు, కార్యకర్తల మీద కేసులు చాలా అధ్వానంగా ఉన్నా కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని గెలిపించినారు. అదే కృషితో నన్ను కూడా గెలిపిస్తారని ఆశిస్తాను. నేను కూడా మీకు 25 రోజులు మీరు నా కోసం కష్టపడితే నేను మీకోసం 5 సంవత్సరాలు తప్పకుండా కష్టపడతా. మళ్ళీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఓటు వేయకపోతే మళ్ళీ వెనుకబడిపోతాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మనదే ఉంది. అది మల్కాజిగిరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా కంటెస్ట్ చేసిన ఇక్కడ ఏరియా కాబట్టి ఆయనకి ఏమో అంటారు చూడండి, ఒడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎంతకైనా పెడతారనేది మా సామెత కూడా కరెక్ట్ అది. కానీ అట్లా ఆయన ఏరియా కాబట్టి ఆయన తప్పకుండా ఆయన ఇక్కడ ఎంపీ అయినాకనే ఆయన ముఖ్యమంత్రి అయినారు కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి తర్వాత. కానీ ఇక్కడ మాత్రం మాకు ఒకటే చెప్పింది అందరు లీడర్స్కి, నాకు మేడం ఇట్లా మీరు సునీత మీకు తప్పకుండా మీరు ఏం చేస్తారో గెలిపించుకొని రావాలి, మీకు అండగా ఉంటా, ఏదైనా అభివృద్ధి చేస్తాం. మొన్న కూడా స్పీచ్లో చెప్పిండ్రు. మొన్న 2 days కింద జనజాతర కార్యక్రమంలో మల్కాజిగిరికి మెట్రో ట్రైన్ ఒకటి, వాక్వే ఒకటి, స్కై వాక్ ఒకటి, ఇంకా ఇండస్ట్రియల్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ట్రైన్ కంప్లీట్ చేయాలి మనం మల్కాజిగిరిలో. ట్రైన్కి చాలా 50-60 కోట్ల నిధులు కావాలి మొత్తం మల్కాజిగిరి ట్రైన్ కంప్లీట్ చేయాలంటే. అట్లా పెద్ద ఎత్తున స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉంటేనే అభివృద్ధి అయితే తప్ప సాధ్యం కాదు. కాబట్టి అందరు ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు. కాబట్టి అందరిని నేను కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేనైతే ప్రజలలో ఉంటా, మీరు కూడా మా ఇన్స్టాగ్రామ్ ఫోటో FB చూసుకోండి. ఎందుకంటే మేము ఎప్పుడు గ్రామాలకి, నేను రూరల్ తాండూరు వెళ్ళినప్పుడు, వికారాబాద్, తాండూరు, పరిగి అక్కడ చేసినప్పుడు చాలా వరకు నీళ్ళకి రోడ్స్కి వస్తే ఒక్కొక్కసారి బోర్స్ ఏమని ఇంటికి వస్తే నేను వాళ్ళు హైదరాబాద్ విలేజ్ నుంచి హైదరాబాద్కి వస్తే నేను మీరు ఇంటికి వచ్చేసరికి మీకు బోర్ పంపిస్తాను, అట్లా బోర్స్ పంపించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీ అవుతుండే. ఇట్లా మాకు ఇట్లా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండాలి. ఇంటికి వచ్చేవరకంటే 3 hours 4 hours హైదరాబాద్ విలేజ్కి వెళ్ళేసరికి, హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అక్కడ బోర్ నీళ్ళు పడుతుంటాయి. అప్పుడు వీళ్ళు పోతుంటే చాలా సంతోషం వ్యక్తం చేసినట్లు చాలా బోర్స్ ఇష్టం, 100 బోర్స్. కాబట్టి నేను ఎప్పుడు ప్రజలలో ఉంటా, మీకు ఎప్పుడైనా రెస్పాండ్ అయితే మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అభివృద్ధి విషయంలో తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. మీకు ఇదే మంచి ఛాన్స్ కాబట్టి అందరు ఎడ్యుకేటర్స్ మీరు కూడా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ఎంపీ పార్లమెంటు 27 lakhs people, 37 lakhs people. ఇక్కడ మాకు కూడా టైం తక్కువ ఉంది. 15 days 20 days అయింది మాకు కూడా అనౌన్స్ చేసి. కాబట్టి మాకు అందరినీ రీచ్ కాలేము. దయచేసి మా దగ్గర రాలే అనుకోవద్దు ఎడ్యుకేటర్స్. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. కాబట్టి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మనకి ఇప్పుడు చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఎంత బాగుందంటే మనకి చాలా మంచి స్పందన ఉంది. ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఎడ్యుకేటర్స్, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ఎంప్లాయ్మెంట్కి 30,000 ఎంప్లాయ్మెంట్స్ మొన్న ఉద్యోగాలు ఇచ్చిండు ఎంప్లాయీస్కి. ఇంకా అట్లా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి చేయలేకపోతారు. తప్పకుండా రిమైనింగ్ అన్ని స్కీమ్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటర్స్ అందరు గమనించండి. మీరు ఏదున్నా సరే ఈ 20 days మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు కూడా అందరూ క్యాన్వాసింగ్ కాకుండా మీరు ఎట్లా చేస్తారో ఇంటర్నల్గా మీరు అందరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, మీ ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ఒక 25 రోజులు మా కోసం పనిచేస్తే నేను మీకోసం 5 years అండగా ఉంటాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. నీ వెంట జనం ప్రభంజనం అయిందమ్మా. చేయి
మన లక్ష్మీనారాయణ పార్కులో అందరూ కూడా దాదాపు 45,000 మందికి పాంప్లెట్ ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియాలని చెప్పి మీరందరూ ఏదైతే కష్టపడ్డారో మరి మీరు ఇప్పుడు కష్టపడ్డారు. నువ్వు ముందురా అమ్మ. అయితే మీరు ఏదైతే గత ఎన్నికలలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా కష్టపడి వాళ్ళు ఎంత పెద్ద డబ్బులు పెట్టినా మన గ్రామంలో మనం లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఇప్పుడు అట్లా కాదు, మనకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 కార్పొరేటర్లు ఉండేవి. ఇప్పుడు 15 మంది కార్పొరేటర్లు మన దగ్గర దాదాపు 11 మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీరు పెద్ద ఎత్తున కాలనీలలో కూడా అందరూ కూడా జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు మీరందరూ కూడా రేపటి నుంచి ఎవరి వార్డులలో వాళ్ళు కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఆడ ఓడిపోయిన కార్పొరేటరు, ఆ డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనమంతా ఎందుకంటే మన గ్రామంలో మనం ఒక 10,000 ఓట్లు నిలియాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా బీఆర్ఎస్కు మనకు పోటీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసినాం. కొత్తగా బీజేపీ వచ్చింది, బీజేపీకి మనకు పోటీ కనుక ఎవరి డివిజన్లలో వాళ్ళు కార్పొరేటర్ రేపరించి ఆ కార్పొరేటర్తో పాటు మిగిలిన మనకు ఇంతకుముందు కాంగ్రెస్లో పోటీ చేసిన కార్పొరేటరు, ఆ డివిజన్ అధ్యక్షుడు అందరూ కలిసి టీమ్గా వర్క్ చేయాలి. మరి మనం చేసినట్టయితేనే ప్రజల దగ్గరికి వెళ్ళినట్టయితుంది. అదే ఉద్దేశంతో ఇలా క్యాండిడేట్ను ఈ గ్రామానికి రమ్మని చెప్పినాము. మరి కొందరు నాయకులు పెళ్లి ఉన్నప్పటికీ పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పి కొందరు రాలేదు. మన ఇన్ఛార్జ్ రాజేష్ యాదవ్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయ పెద్దలు శ్రీరెడ్డి గారికి, నరసింహారెడ్డి కార్పొరేటర్ గారికి, వెంకటేష్ కార్పొరేటర్ గారికి, మైసయ్య గారికి, కిషోర్ గారికి, యాదగిరి గారికి, రాఘవ రాము గారికి, కార్పొరేటర్స్ అందరికీ, వేదికపై పద్మారెడ్డి గారికి, వేదికపై నా పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. మేము అంటే గ్రామం నేను 2006లో ఉన్నప్పుడు గ్రామం అంటుంటే ఇప్పుడు డివిజన్ కార్పొరేట్ డివిజన్ అయింది కాబట్టి ఏదో మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా వరకు మన కాంగ్రెస్ పార్టీ ఇంకా 1 వీక్లో చాలా మార్పు వస్తుంది. చాలా మంచి స్పందన ఉంది ఎక్కడ చూసినా కూడా. కానీ కార్యకర్తలు హార్డ్ వర్క్ చేస్తలేరు అనేది ఉంది కొంత బాధ. ఎందుకంటే చాలా మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, ఏదో గవర్నమెంట్ వస్తుంది అభివృద్ధి చేస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కాబట్టి అదే అభివృద్ధి చేసుకుందామని నేను కూడా కోరుతున్నా. తప్పకుండా మనం అందరం ముందుందాము, అభివృద్ధిలో పాల్పంచుకుందాము. చిన్న ఏవి మనస్పర్ధలు ఉన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అభివృద్ధి చేసుకోవడానికి. ఇందాక వీళ్ళు అంటున్నారు అప్పుడు ఇచ్చిన రోడ్సే ఉన్నాయి, మీరు ఇప్పుడు మళ్ళీ ఎలాంటి అభివృద్ధి లేదంటున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మల్కాజ్గిరిలో గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు, మీరు గెలిపించినారు. అది కార్యకర్తల కృషి. గతంలో ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు భరించినా కూడా మీరు నిజంగా ఫైనాన్షియల్గా ఎలాంటి ఎవరు హెల్ప్ చేయకున్నా కూడా మీరు చేసినట్టే చాలా గ్రేట్. అది నిజంగా కార్యకర్తల కృషి వల్ల ఎంపీ రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగింది. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత సీఎం అయినారు కాబట్టి ఆయనకి కృతజ్ఞతాభావం ఉంది మల్కాజ్గిరి పైన. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు బాగా కష్టపడాలి. మీరు 25 రోజులు పార్టీ కోసం కష్టపడితే మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడతాను నేను మాటిస్తున్నా. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అభివృద్ధి పైన నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మహిళల సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. లోన్స్ పైన సబ్సిడీ ద్వారా చాలా వరకు లోన్స్ ఉంటాయి. గవర్నమెంట్ 1 లక్ష ఇస్తే 50,000 మాఫీ, అట్లాంటి చిన్న బిజినెస్ కూడా పెట్టుకోవడానికి కొన్ని లోన్స్ ఉంటాయి. అవన్నీ శాంక్షన్ చేసి మీరు చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏమున్నా కూడా అభివృద్ధి పైన నాయకులు, సీనియర్ నాయకులు కానీ నాకు దృష్టికి తీసుకొస్తే
తప్పకుండా నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడంలో మీకు అందుబాటులో ఉంటా. మీ సూచనలు, పెద్దల సలహాలు తీసుకొని మీకు ఏదేమన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి ఈ మన బోడుపల్లిని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ఒకటి చాలా ఇంపార్టెంట్. ఏదో కాంట్రవర్షియల్ చేస్తున్నారు, బస్సు బంద్ చేయాలి, అది దాన్ని కావాలని చెప్పిస్తున్నారు. కాబట్టి మన మహిళలకు ఇచ్చిన ఓ రోజా లెక్క చాలామంది ఎన్నో అవార్తాలు పెడుతున్నారు, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. చాలామంది నేను బస్సు ఎక్కితే వాళ్ళు సంతోషపడుతున్నారు మహిళలందరూ. ఇంకోటి 500 గ్యాస్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా 2500 మహాలక్ష్మి కూడా చాలా మంచి పథకం. ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా 30,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా ఇట్లాంటి 6 గ్యారెంటీలు ఇంకా మిగతా ఎలక్షన్ కూడా తర్వాత తప్పకుండా చేస్తారు. ఇంకొకటి ముఖ్యం, ఇంకోటి ఏంటంటే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్పాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మెజార్టీ తీసుకొస్తారో ఎంపీ ఎలక్షన్కి వాళ్ళకి 10,000 ఇల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు బాగా కష్టపడాలి. ఇందిరమ్మ కమిటీలు కూడా వస్తున్నాయి, ఆ కమిటీలలో మెంబర్గా కూడా మీకు ఇస్తారు. కార్యకర్తలు ఇన్ని రోజులు కష్టపడుతుంటే ఎలాంటి పోస్టులు చేస్తలేరు అనే ఉద్దేశంతో ఆ మెంబర్స్కి కూడా శాలరీస్ కూడా అలర్ట్ చేయబోతున్నారు. ఈ 10,000, 5,000, 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సీనియారిటీ బట్టి ఇంకా పెరుగుతూ వస్తుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు మీరు ఈ పార్టీ కోసం పనిచేయండి. లేకపోతే ఎవరు పని చేయకపోతే వాళ్ళకి అన్ని సర్వేలు ఉన్నాయి, అధిష్టానం కనిపెట్టేసింది. కాబట్టి మీరు చెప్తున్నారు, నాకు కూడా నిన్న సీరియస్గా వార్నింగ్ ఇచ్చినారు. అందుకే నాకు కూడా పెట్టమని ఎలక్షన్ మీరు ఎవరైనా ప్రోగ్రామ్ ఇష్యూ చేయండి, ఒకవేళ రాకపోతే మీ డైరెక్ట్కి వెళ్ళిపోండి అని నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైనా పార్టీ కోసం పనిచేయండి. లేకపోతే స్ట్రిక్ట్గా మాకు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి అందరం పార్టీ ప్రోగ్రామ్స్ వస్తే ఇన్విటేషన్ వస్తుంది, మెసేజ్ వస్తే మాత్రం రావాల్సిందే. లేకపోతే మాత్రం డైరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. మీ తర్వాత మీ కాలనీలో నువ్వు లేకుండా వచ్చినావు అంటే మళ్ళీ మీకే మర్యాద ఉంటుంది. పార్టీ కోసం చేస్తాను అనేది అధిష్టానం దృష్టికి వెళ్తుంది. కాబట్టి కార్యకర్తల్ని అందరినీ కోరుతున్నాను నేను, తప్పకుండా మీరు అందరూ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేసి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డారు మీరు పార్టీ కోసం, మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉన్న టైంలో మీరు వేరే పార్టీ కానీ వేరే చేసి మళ్ళీ ఓటేయకపోతే ఇప్పుడు మంచి రోజు ఇందిరమ్మ కమిటీలలో మీకు అవకాశాలు వస్తున్నాయి. రానున్న ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. 5 నెలల కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మీకు టికెట్స్ కావాలి. మీరు గెలవాలి అంటే అందరి సహకారం ఉండాలి, ముఖ్యంగా ప్రభుత్వ సహకారం ఉండాలి. కాబట్టి ప్రభుత్వ సహకారం ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఎంపీ సీట్ గెలిపించుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేస్ కూడా లేరు. ఎంపీస్ ఉంటే ఇప్పుడు ఎంపీగా నేను ఉంటే ఎమ్మెల్యేస్ లేని లోటు తీర్చగలుగుతాం. ఏ దృష్టికి ఏ సమస్యలు వచ్చినా కూడా సీఎం దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి పార్టీ కోసం అయితే అందరు కష్టపడాల్సిందే. స్ట్రిక్ట్గా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఏ మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టండి. ఇప్పుడు చూడు ఈరోజు చాలామంది రాలేదు, నాకే చూడగానే చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇట్లా కొంత ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మనం మేనేజ్ చేసుకుంటూ పోవాలి. చిన్న చిన్న మనస్పర్ధలు పట్టించుకోవద్దు. ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి అందరినీ రీచ్ కాలేము. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎక్కడికక్కడ మీరు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయించి మీరు కూడా ఏమైనా ఉంటే మా సూచనలు తీసుకొని నాకు కూడా కాంటాక్ట్ చేయండి. నేను అండగా ఉంటే మీకు సహకారం అందిస్తాను. పెద్దల సూచనలు సుధీరెడ్డి అన్న కానీ వజ్రేష్ యాదవ్ గారు, సర్పంచులు, లోకల్ కార్పొరేటర్లు, మీకు ఎవరు ఉంటారో వాళ్ళకి సూచనలు తీసుకొని దయచేసి క్యాన్వసింగ్లోకి వెళ్ళి మీరు పాల్గొని క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్.